సూపర్ స్టార్ రజనీకాంత్ లేటెస్ట్ మోస్ట్ అవైటెడ్ మూవీ కూలీ. మల్టీ స్టారర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో నాగార్జున, శృతి హాసన్, పూజా హెగ్డేతో పాటు పలువురు స్టార్స్ కీలక పాత్రలో నటిస్తున్నారు. భారీ అంచనాల మధ్య ఈ మూవీ ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉంది. ఇక ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన మోనికా అనే సాంగ్ తో అందరి చూపు తనపై తిప్పుకుంది పూజా హెగ్డే. ఈ క్రమంలోనే వరుస ఇంటర్వ్యూస్ ఇస్తూ ఆడియన్స్ ను ఆకట్టుకుంటుంది. ఇందులో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న పూజా హెగ్డే తనకు వచ్చే పాత్రలపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. నార్త్ ఇండస్ట్రీలోని దర్శకులు, నిర్మాతలు నన్ను కేవలం గ్లామర్ పాత్రలకే ఎంపిక చేస్తున్నారు. బహుశా వారు నేను సౌత్ ఇండస్ట్రీలో చేసిన కొన్ని సినిమాలను మాత్రమే చూసి ఉంటారు. కాబట్టి నేను ఏ పాత్రలు చేయగలనో వారికి నిజంగా తెలియకపోవచ్చు. నాకు రెట్రోలో రుక్మిణి పాత్ర ఇచ్చినందుకు కార్తిక్ సుబ్బరాజ్ సార్కి ధన్యవాదాలు. నిజంగా ఆ పాత్ర నాకు చాలా నచ్చింది అని తెలిపింది. అలాగే కాంచనా 4లో మీరు నటిస్తున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. వీటిలో ఎంతవరకు నిజముందనే ప్రశ్నకు స్పందిస్తూ, ప్రస్తుతం నాకు తమిళంలో 2 ప్రాజెక్టులు ఉన్నాయి. వాటిలో ఒకటి జననాయగన్. ఇక ఇంకో సినిమా గురించి చిత్ర నిర్మాణ సంస్థలు అధికారికంగా ప్రకటించే వరకు నేను వాటి గురించి ఏమీ చెప్పలేను అని చెప్పుకొచ్చింది పూజా హెగ్డే.